హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌతమి ఫుడ్స్. ఈరోజు మనం గుడిలో పెట్టేలాంటి ప్రసాదం పులిహారని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఇది అచ్చం దేవాలయాల్లో మనకి ప్రసాదంగా పెట్టే పులిహార టేస్ట్తోనే ఉంటుంది. దాని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకోవాలి. చింతపండులో 1 కప్పు వేడినీళ్ళు వేసుకుని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఒక 10-15 నిమిషాలు నానిన తర్వాత ఈ నానబెట్టిన చింతపండు నుంచి మనం గుజ్జు తీసుకోవాలి. చిక్కటి చింతపండు గుజ్జులా తీసుకోవాలి. ఆ పిప్పుని యూజ్ చేయకుండా మనం కేవలం గుజ్జు మాత్రమే తీసుకోవాలి. ఇలా తీసుకున్న చింతపండు గుజ్జులో 1/2 స్పూన్ తురిమిన బెల్లం వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఒక 3 టీ స్పూన్ల ఆవాలను వేసుకోవాలి. ఆవాల్ని ఫస్ట్ పౌడర్లా చేసుకున్న తర్వాత అందులో చిటికెడు ఉప్పు, అలాగే కొద్దిగా వాటర్ వేసుకుని పేస్ట్ చేసుకోవాలి. ఉప్పు వేయడం వల్ల ఆవాలు అనేవి చేదు రాకుండా ఉంటాయి. ఆవ పేస్ట్ అనేది సిద్ధం చేసుకున్నాం. 1 గ్లాస్ బియ్యం అంటే 1/2 కేజీ బియ్యం ఇలా వండి ఉంచుకున్నాము. ఇప్పుడు ఇందులో ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నూనె వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా కొద్దిగా వేసుకోవాలి. అలాగే 1.5 స్పూన్ ఉప్పు వేసుకోండి. ఉప్పు చూసుకుని వేసుకోవచ్చు. అలాగే 1.5 స్పూన్ పసుపు కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. ఇందులో మనం తయారు చేసుకున్న చిక్కటి చింతపండు గుజ్జుని కూడా వేసుకోవాలి. ఇదంతా బాగా కలిసేలా కలుపుకోండి. చింతపండు గుజ్జు కలుపుకున్న తర్వాత దీన్ని బాగా చల్లార్చుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం తయారు చేసుకున్న ఆవ పేస్ట్ అనేది వేసుకోవాలి. ఆవ పేస్ట్ వేసుకున్న తర్వాత ఇది కూడా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోండి. ఈ పచ్చి కరివేపాకులు వేయడం వల్ల మనకి పులిహార టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం తాలింపు కోసం పెనంలో ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకుని రంగు మారే వరకు మొదటగా ఫ్రై చేసుకున్న తర్వాతే మనం పోపు దినుసులు 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినపప్పు, 1 స్పూన్ ఆవాలు వేసుకుని అవి కొద్దిగా రంగు మారే వరకు వేయించుకోవాలి. కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకోండి. తరువాత ఒక 3 ఎండుమిరపకాయలని కూడా వేసుకోండి. ముక్కలుగా చేసుకుని వేసుకోండి. చీల్చిన పచ్చిమిరపకాయలు ఒక 3 వేసుకోవాలి. దంచిన అల్లం ఒక 2 టీ స్పూన్లు వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకుని ఇవి బాగా చిటపటమనే వరకు పోపుని వేపుకున్న తర్వాత 1 స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకుని ఒకసారి తాలింపులో బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇక పోపు రెడీ అయిపోయింది. ఈ పోపుని మనం పులిహార మిశ్రమంలో కలుపుకోవాలి. బ్రాహ్మణుల వంటల్లో ఎక్కువగా ఇంగువ వేస్తూ ఉంటారు. దానివల్ల ఇలా తాలింపు వేసిన అన్ని ప్రసాదాలు ఎంతో రుచిగా కమ్మగా ఉంటాయి. సో పోపు వేసుకుని ఇలా కలుపుకున్నాం కదా, మనకి ప్రసాదం పులిహార అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇదైతే టేస్ట్ అచ్చం గుడిలో పులిహార లాగానే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్